కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు తప్పులు సర్దిద్దుకోకుండా ఇంకా ఎదుటి మీద మీకు ముందర అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పినట్టు 5 సంతకాలు తొలి రోజు చేశారు కీలక హామీల మీద. రియల్లీ అప్రిషియబుల్. అది జనం గుండెల్లో నిలిచిపోయే ఒక మంచి కార్యక్రమం ఆయన మొదటి రోజు చేసి, అది శుభసూచకం మీ గవర్నమెంట్కి, అది శుభసూచకం ఎన్డీఏ కూటమికి. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. సార్ నమస్తే లక్ష్మణ్ గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలతో మాట్లాడిన మాటలు కానీ, ప్రత్యేక హోదా మీద ఇంకా ఆయనకున్న దింపుడు కళ్ళం ఆశ కానీ, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? పద్దాల రామకృష్ణాడి కనపడలేదే అనుకుంటున్నాడు కదా ఆయన. అవును, అసలు మొత్తం ఓటమి కారకుడు అటు పేషీలో ఉన్నటువంటి ఒక రెడ్డి, ఈ రెడ్డి, ఇద్దరు కనపడాలి అక్కడ. కనపడలే. మరి ఎందుకు సలహాదారుడు కదా. మరి పదవి పైన కూడా సలహా ఇచ్చేవాడే కదా జగన్మోహన్ రెడ్డి గారికి. పదవికి దానికి సంబంధం లేదు, కానీ సలహా ఇచ్చేవాడే కదా. ఇక్కడ సరే ఓడిపోయారు, దాన్ని సమీక్ష చేసుకోవడంలో తప్పు లేదు, ఎక్కడ లోపం జరిగింది ఏంటి అని. కానీ ఈవీఎంల మీద అనుమానం పడితే ఇంకా ఎవరేం చెప్తారు దానికి? అంటే మెంటల్కిదేమో అనుకుంటున్నాను నేను వాళ్ళందరికీ, కూర్చున్న వాళ్ళందరికీ. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది రాజకీయ పార్టీలకు. ఛాలెంజ్ మిషన్ ఎక్కడి తీసుకురావాలన్నా తీసుకొస్తాము, టేబుల్ మీద పెడతాము, మీరు తీసుకువెళ్ళి ఎవరితో పరీక్షలు చేయించుకుంటారో చేయించుకోండి, ఇక ఏదైనా జరిగింటే మాది జవాబారి అని టేబుల్ మీద మిషన్లు పెట్టి కాల్బారు చేశారు ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలందరినీ. కొంతమంది పోయారు, నమస్కారం పెట్టి వచ్చేసారు. సుప్రీంకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏం లేదని, అవకాశమే లేదని. అయినా కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? బీజేపీ కంట్రోల్లో ఉంటుంది, అధికారంలో ఉంది కాబట్టి. ఏదైనా చేయగలిగితే ఒకవేళ కేంద్రంలోని బీజేపీ నాయకత్వం చేయగలగాల. చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడా? ఇక్కడ కూర్చొని సాధ్యమవుతుందా? చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంటాయా ఈవీఎం విషయాలు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ? మరి బీజేపీ చేయదలుచుకుంటే 244 సీట్లు ఎందుకు? వాళ్ళ టార్గెట్ 370 కొట్టుకోలేరా? కొట్టుకోనింది కదా, వదిలిపెడతారా వాళ్ళు? మరి అర్థం పర్థం లేని ఇప్పుడు జనాభిప్రాయం ఎలా ఉంది, ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేశారు, సైలెంట్ ఓటర్లు ఏం చేశారు, ఇవన్నీ సమీక్ష చేసుకొని తప్పులు జరిగింటే దిద్దుకొని రాజకీయ పార్టీలు ముందుకు పోవాలి. కానీ ఎవరు ఎప్పుడు ఓడిపోయినా కూడా ఈవీఎంల మిషన్ మీద పడి ఆయన బ్యాలెట్ పేపరే. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో బ్యాలెట్ పేపర్లు కావాలని అడిగాడు, ఆయన కూడా ఈవీఎంలు వద్దని. ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వచ్చినప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో గుర్తుందో లేదో, ఆయన కూడా పెట్టాడు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు ఒక సిస్టమ్. ఇప్పుడు ఏదో అమెరికాలో బ్యాలెట్ ఉంది, వాళ్ళు అలాగే వెళ్తున్నారు. అంటే అమెరికాలో 99% ఓటింగ్ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందా? ఇక్కడ జరగదు కదా. 65% మన నేషనల్ యావరేజ్. అమెరికన్ సిస్టమ్ ఏంది? డిగ్నిఫైడ్గా వస్తారు, ఓటేస్తారు, పోతారు. ఇక్కడ వెళ్తారా ఓటుకి? కూర్చున్న వాళ్ళలో మన 6 మంది ఓట్లు అందరూ వేసి ఉంటే సంతోషపడతా, కానీ వేసి ఉంటారా? వేయరు. ఇక్కడ సిస్టమ్ మార్చారు, ఒక టెక్నాలజీకి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ ఆయనకి పాతకాలానికి వెళ్ళిపోతాము అంటే అని మాట్లాడితే ఎలాగా? బ్యాలెట్ పేపర్లు అయితే రిగ్గింగ్ చేసుకోరా? ఇంకా ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్లే ఎక్కువ అవకాశం రిగ్గింగ్ చేయడానికి. ఈవీఎంల టైం పడుతుంది, బటన్ ఒకటేసి ఇంకోటి వెయ్యాలి అంటే ఆగాల, వీడు ఆన్ చేయాలి, అక్కడ మళ్ళీ ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలి, చాలా టైం తీసుకుంటుంది. అదే లోపల ఏమో జరుగుతుందని తెలిసిపోతుంది, ఆ సౌండ్ వస్తుంది కీ అని. అదే బ్యాలెట్ పేపర్లు అయితే సైలెంట్ గా కూర్చొని లోపల వేసుకుంటుంటారు కొట్టి. ఒకటి సంతకం ముద్రలు ఎత్తుంటే లోపల బాక్సులు ఎత్తుంటే కళ్ళారా చూసినోని, నేను ఫోటో తీసినోని రిగ్గింగ్ చేస్తుంటే. ఈనాడులో పేపర్లో ఫోటోతో సహా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫోటో తీసి నేను కొట్టను, నేను వెంటబడ్డా, తీసి ఫోటో తెచ్చానని. ఇంకా పాత సిస్టమ్ లేకపోయి ఇంకా ఏదో జరిగిపోయింది, అమ్మ ఏమో మాయ జరిగిపోయింది. ఏం మాయ జరిగిపోతుంది? మీరు ఏ తప్పులు చేశారో మీ వీపు చూసుకోవడానికి మీ చేత కదా తప్పులు చేశారా లేదా? ఎన్ని తప్పులు చేయాలో అన్ని చేశారు.
ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా హింసను సహించరు, దోపిడీని సహించరు, అవినీతిని సహించరు. ప్రజలు చాలా అవేర్నెస్ గా ఉన్నారు ఇవాళ. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, కొన్ని విషయాలు ఎమ్మెల్యేలు ఏ తప్పు చేస్తున్నారో తెలిసేటి కాదు, అలాగే మంత్రులు ఏం తప్పులు చేస్తున్నారో తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. అని మీరేం చేస్తున్నారు? కళ్ళ ముందరే నీకు అసలు బాడిగ ఇంట్లో ఉన్నటువంటి మా పొద్దుటూరు ఎమ్మెల్యే 20 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఎలా సాధ్యం చెప్పండి చూద్దాం, ఎలా సాధ్యం? ఏం వ్యాపారాలు చేశాడో ఎలా సాధ్యం చెప్పండి? నేను ఆ బాడిగ ఇంట్లో ఉండంగా 10 సంవత్సరాల క్రితం నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చిన వాడిని ఆ బాడిగ ఇంట్లో ఉంటే. మరి ఇవాళ పోండి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడు. ఏం వ్యాపారం చేశాడు ఆయన? ఏం బిజినెస్ ఉన్నాయి ఆయనకు? ఒకసారి కనుక్కోండి చూద్దాం. ఏం బిజినెస్ చేశాడు? మాఫియా గ్యాంగ్ లే కదా, ఇసుక మాఫియా అన్ని. మామూళ్ళు మట్క ఆడుకోండి, జూదాలు ఆడుకోండి.